తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహం తాజా మాజీ విద్యాశాఖ మంత్రుల సమరమేన తాజా మాజీ విద్యాశాఖ మంత్రుల సమరానికి విజయనగరం జిల్లా చీపురుపల్లి వేదిక కాబోతుంది. తెలుగుదేశం పార్టీ వ్యూహం చేస్తే అలా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో వైకాపా సీనియర్ నేత రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టాలంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సరైన అభ్యర్థిని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీనిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి నేను ప్రొజెక్ట్ చేశాను. ఇది గంటాని ఇక్కడ పొమ్మన లేక పొగబెడుతున్నట్టు అనమాట. నువ్వు ఇష్టమైతే అక్కడ పోటీ చేయి, నీకు విశాఖపట్నంలో సీట్ ఇవ్వం అని చెప్పడం. గంటాకి గత్యంతరం లేని పరిస్థితి సృష్టించి చివరికి ఇప్పుడు బొత్స మీద అక్కడ చీపురుపల్లి తన సొంత నియోజకవర్గం, ఇప్పటికిప్పుడు ఈయనెళ్ళి మార్చేయాలి, మారిస్తే ఈయనకి లైఫ్, లేకపోతే బొత్స చేతిలో ఓడిపోతే నువ్వు ఓడిపోయావు కదా అందుకని అన్నటువంటి రూట్లో విశాఖపట్నం ఆయన్ని విజయనగరం ఎందుకు పంపిస్తున్నారంటే రీజన్ అది. అందులో బాధ్యత ఏదైనా ఉందా అంటే నథింగ్. గంటాని వదిలించుకోవాలి, ఎందుకంటే కాపు నాయకుడికి సరైన సీట్ ఇవ్వలేదు అనకుండా ఇంకొక కాపు నాయకుడి మీదే పోటీ పెట్టాంగా అని చెప్పడం, కాపుల్లో మంచి పట్టు ఉన్నటువంటి గంటాని జాగ్రత్తగా ఇరికిస్తున్నారు అనడం అయితే ఇక్కడ ప్రధానంగా కనబడుతోంది. అందులో తెలుగుదేశం పార్టీ వ్యూహం అయితే స్ట్రాటజిక్గానే బాగానే ఉంది. ఇకపోతే ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులు ఏ విధంగా అనుమతి